అందుకోసం ఏంటవుతున్నాం మనం ఏమోని మొత్తం అవగాహన చేసుకుంటే గాని ఈ ప్రాసెస్ కాన్ఫ్లిక్ట్ ప్రాసెస్ అంతటిని అంత అవదు. మనలో చాలా మంది మృతప్రాయంగానే జీవించడానికి ఇష్టపడతారు, ఇన్సెన్సిటివ్ గా. ఎందుకంటే సెన్సిటివ్ గా ఉండడం వాళ్ళకి బాధాకరంగా ఉంటుంది. అప్పుడు మనం ఏం చేస్తాం, పెయిన్ కోసం దాని మన చుట్టూరా గోడలు కట్టుకుంటాం. అదే కండిషనింగ్. ఇలా కట్టుకున్న గోడల వల్ల ఇంకా మనలో దుఃఖం, బాధ, కన్ఫ్యూజన్ పెరిగిపోతాయి. మనకు బయటకు వచ్చేయడమే ముఖ్యం కానీ సమస్యను అవగాహన చేసుకోవడం ముఖ్యం కాదు. అప్పుడు ఆయన అంటున్నారనమాట, ఇదంతాను నేను బాగా ఆలోచించాలండి, ఇదంతా నాకు చాలా డిస్టర్బింగ్ గా ఉంది అని. అప్పుడు అతను అంటున్నారు, ఒక షాలో మనసు ఎప్పుడైనా గుడ్ చేయగలడా? అది ఎంత కన్నింగ్ గా, సూక్ష్మతరంగా, లెర్నెడ్ గా ఉన్నా సరే అది ఎప్పుడు షాలోవే. అది ఎప్పుడు కూడా లోతు అన్న దానిలోకి పట్టుకోలేదు. అందుకని మనం మాటలతో గాని దేనితో గాని హయ్యెస్ట్ వాల్స్ పెట్టేసుకుంటూ ఉంటాం. అదంతా ఏదో గొప్పగా ఎక్కువ అయిపోయాం, గొప్ప వాళ్ళం అయిపోయాం అనుకుంటాం. అందుకని దాన్ని అవగాహన చేసుకోవడం వల్లే షాలో అన్నది ఎప్పుడూ కూడా డీప్ గా అవ్వదు. ఏ యాక్షన్ అయినా చేసేది ఏ రకమైన ఏ లెవెల్లో అయినా కూడా అది షాలోగానే ఉంటుంది. షాలో మైండ్ కి దాని యాక్టివిటీస్ అన్ని వృధాగా, ఉపయోగంగా లేవు అని తెలుసుకోవడం కూడా అది అది చెయ్యదు, చూడదు ఎప్పుడు. అది చాలా కష్టం. షాలో మైండ్ అనేది యాక్టివ్ గా ఉంటుంది. ఈ యాక్టివిటీ ఎప్పుడు కూడా అదే కండిషనింగ్ అన్నమాట. ఈ కండిషనింగ్ తెలుసు కానీ అదేం చేస్తోందంటే అందులోంచి ఆ సంఘర్షణలోంచి బయటపడాలని ప్రయత్నిస్తూ ఉంటుంది. అయితే ఈ కోరిక అన్నది మళ్ళీ గోడల్ని కట్టేస్తోంది. అన్నోన్ కి అగైన్స్ట్ గా. చూసావా, ఇక్కడ అన్నోన్ అంటే అన్నోన్ బ్రీజెస్ అంటే అనంతమైనటువంటివి, అవి తెలియని దానికి. బిలీఫ్స్, ఈ ఎక్స్ప్లెనేషన్స్ ఇవన్నిటితోటి మనం ఏం చేస్తాం, కొన్ని నమ్మకాలు, మనం అసలైనటువంటి ఆ సత్యాన్నితోటి లేకుండా మనసు స్టాగ్నేట్ అయిపోతుంది. షాలోగా ఉన్న మనసు ఎప్పుడు స్టాగ్నేట్ గా ఉండి అది మృతప్రాయం, చనిపోతుంది. కండిషనింగ్ ద్వారా నేను షెల్టర్ తీసుకోవాలన్న కోరిక ఎప్పుడు కూడా సంఘర్షణని, సమస్యలని, కండిషనింగ్ ని ఎక్కువ చేసేస్తుంది, వేరు భావాన్ని. ఇది ఎక్కడ నీకు అర్థం కాలేదు, అంత క్లియర్ గానే అనిపిస్తుంది నాకు. యాక్చువల్ గా మనం షాలోనెస్ లో ఉండడం వల్ల మనం ఎప్పుడూ ఆ అనంతత్వం అనే ఇది లేకుండా ఉంటాం గనక మనం షాలోగా ఉన్నట్టు మనకు తెలియదు. ఎందుకంటే మనం చాలా ఊహలో గొప్పగా చిత్రించుకుంటాం. కానీ మనం షాలోగా ఉన్నామన్న మాట మనకు చాలా బాధాకరంగా ఉంటుంది. ఆయన ఏ యాంగిల్లో షాలోగా ఉన్నామంటున్నారంటే ఎప్పుడూ అనంతత్వం అన్నది లేకుండా జీవిస్తాం, ఆ టచ్ లేకుండా. భాగ్యం గారు, మీకు అర్థమైందా? భాగ్యం గారు. అర్థమైందండి, అర్థమైంది. చెప్పండి. అంటే మీకు అర్థం అవుతుంది అర్థమైందండి. అనుకున్నాను. నా నాకు అర్థమవుతుందండి. అదే ఇప్పుడు అనంతత్వంలో ఉండకోకుండా మనం పరిచ్ఛిన్నత్వంలో ఉండి అనంతత్వంలో ఉన్నామని భావిస్తున్నాం అంతే. ఇప్పుడు ఏ పని చేసినా కర్తృత్వం లేకుండా చేయాలి. పని చేస్తే ఉపకారం అని చేసింది కరెక్టా కాదా అని అంటున్నారు కదా. కరెక్టా కాదా అంటే అది స్వార్థపు స్వార్థం లేకుండా మనకు తెలియకుండానే చెయ్యాలి చేసింది. ఆ విధంగా మీరు చెప్పుకోతున్నారు, వింటున్నానండి. ఇంక అంతే. అంటే అలా కాదు, ఆయన ఆ, తనంతట వాళ్ళు నన్ను వినియోగించుకోండి నుండి వాళ్ళ ఆధ్యాత్మికమైన విషయాల్లో ఉన్నారు. అంటే అది ఆ, ఆధ్యాత్మిక
నువ్వు ఎలా అనుకుంటున్నావు అని అడిగే. ఆ, అంటే ఇక్కడ విషయం ఏంటంటే మన ఎక్కువ మంది ఎప్పుడు కూడా లోతు లేకుండా, అంటే ఏంటి, మనం ఏదో వాళ్ళకి ఉపకారం చేస్తాం, వాళ్ళు మనకి చేశారు, మనం మంచి అనిపించుకోవాలి, ఈ తపనతోటే చేస్తున్నాం తప్ప మనం లోతు అవునండి. లేకుండా ఉన్నామని మనకు తెలియట్లేదు. అనంతత్వ ఆ, తపనతో ఏ పని చేయట్లేదు. మనకు అనంతత్వం అన్నది ఏదో ఇలా మాట్లాడుకున్నప్పుడు తప్ప మన నిత్య జీవితంలో ఉండదు కదా. ఉండట్లేదండి. అందుకని మన జీవితాలు చాలా లోతు లేకుండా ఉన్నాయని ఆయన చూపెట్టినారు. లోతు లేని మనసు ఎప్పుడు ఉపకారం చేయలేదు, మంచి చేయలేదు. అవును, ఎలా చేస్తుందండి, చేయదండి. అది అది చేసే పనులన్నీ లోతు లేకుండానే ఉంటాయి. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. మీరు డౌట్స్ అడగాలి, మళ్ళీ లేదా మీకు తెలుసున్నది చెప్పండి అందరూ. ఎందుకంటే ఎక్కడైనా అవగాహన అవ్వలేదంటే ఈ ప్రశ్న చిన్నదేమో అని ఆలోచించకండి, అది అందరికీ ఉపయోగపడుతుంది. అమ్మ నమస్కారం అమ్మ. నమస్తే. అమ్మ ఇప్పుడు అంటే మేము మీ దగ్గరికి వస్తున్నప్పుడు ప్రాక్టికల్ గా జరుగుతున్నట్లో గమనించింది ఏంటంటే అమ్మ, మాకు అక్కడ ఆధ్యాత్మికపరమైన విషయాల్లో ఒక సర్వీస్ అనే ఇది చేస్తున్నాం అనే మైండ్ రాకుండా సహజత్వంగా అక్కడ పని చేయడం అనేది జరుగుతుందమ్మా. అంటే అది అక్కడి నుంచి, అంటే మీ నుంచి కేంద్రమై ఇవ్వబడుతున్న టీచింగ్ నుంచి వచ్చిన ఆలోచనలోంచి అమ్మ. అది అది ఇప్పుడు కృష్ణమూర్తి గారు అదే చెప్తున్నారేమో అనిపిస్తుంది. అంటే మనము ఏ పని చేస్తున్నామో ఆ పని అది ఏ సంస్థ అనే దీంతో భావించో, అంటే ఇప్పుడు ఆయన ఏం అనాథలను చెప్తున్నారంటేనండి, చెప్పండి. వినండి. కృష్ణమూర్తి గారు ఏం చెప్పండి. చెప్తున్నారంటే మనం చేసే ప్రతి పని మనుషుల్ని అటువైపు గైడ్ చేసేటట్టు ఉండాలి. అనంతత్వం మీద. అర్థమైందా? అవునమ్మా. అలా అవునమ్మా. కాకుండా ఇప్పుడు అతను ఉన్నాడు, ఆధ్యాత్మిక సంస్థలో చేస్తున్నాడు, కానీ తాను బాగానే ఉన్నానని ఫీల్ అవుతున్నాడు. కానీ ఆయన యొక్క మనస్సులో ప్రొజెక్ట్ చేసుకున్నాడు అది ఆధ్యాత్మికతని. అవును. కదా. అసలు అంటే అంటే ఇప్పుడు అదంతా లోడ్ అవుతుంది అనేది అర్థమవుతుందమ్మా. అంటే అది ఉమ్, అవసరం లేదేమో. అంటే ఇక్కడ మీరు చేసినా నేను చేసినా ఆ లోపల ఉన్నటువంటి ఆ తత్వానికి గైడ్ చేసేటటువంటి యాక్టివిటీవే షేలో కాదు. అలా కాకుండా ఎప్పుడు ఏదో నిరంతరం నేను ఏదో మహత్కార్యం చేస్తున్నానన్న వాళ్ళు కూడా మహత్కార్యం కాదది. ఏది మహత్కార్యం అవునమ్మా. అవుతుంది? ద వెరీ ట్రూ నేచర్ కి తీసుకెళ్లేదే మహత్కార్యం. అర్థమైందా? అవునమ్మా. కానీ మనం ఏదో పెద్ద బిల్డింగ్ కట్టడం అవన్నీ మహత్కార్యాలుగా ఫీల్ అయిపోతున్నాం. అవునమ్మా. అర్థమైందా? ఇప్పుడు మన ప్రతి యాక్టివిటీ కూడా మనం చేసిన దాన్ని చాలా సూక్ష్మతరంగా తెలుసుకుంటూ ఉంటే అది కండిషన్ గా ఉందని మనకు అర్థం అవుతుంది కదండి. తెలిసిపోతుందమ్మా లోపల. అంటే ఏ ఉమ్, భావనతో మనం ఏ పని చేస్తున్నా చేసే భావన అనేది చూసుకుంటూ ఉంటే చూపిస్తుంది, అది తెలుస్తుంది. నేను నేనింత అని ప్రొజెక్ట్ చేసుకోవడం, నేను చేస్తున్నాను అని అంటే అందులో ఎప్పుడు నన్ను మంచివని కాను అను, నన్ను గొప్పవాళ్ళు అనుకోవాలను, నేను ఇంత గొప్ప వాళ్ళ, ఇలాంటి ఐడియాస్ అన్నిటితో ఆ స్వల్పమైన వాటితో మనం చేస్తాం. అంతేగాని ఆ అనంతత్వం వైపు మనం వెళ్ళాలి అన్న అంటే ఆ వెళ్ళాలని కాదు, వెళ్తున్నాయా లేదా అన్నది ఇదంతా గమనిస్తే మనకు అర్థం అవుతుంది అంటారు. వెళ్ళాలన్నంత మాత్రంలో వెళ్ళలేము. మనం చేసే పనుల్లో ఉన్న స్టూపిడిటీ మనం గ్రహిస్తే మనం అనంతత్వం వైపు వెళ్ళగలం. అవును. అర్థమైందండి? అర్థమవుతుంది. అది మనం గ్రహించాలి. ముందు మనం చేస్తున్నవన్నీ లోతు లేకుండా ఉన్నాయి సుమా. ఇప్పుడు 11 గంటల వరకు ఆ వేళ మిమ్మల్ని కూర్చోబెట్టి మాట్లాడడంలో ఏమిటి ఉద్దేశ్యం? అది వదిలేసి మీరు పక్క దారికి వెళ్తున్నారని చూపెట్టాం, అంతే కదా. అవునమ్మా. అర్థమైందా? అవునమ్మా. ఆ దానికి అంత అర్థమవుతుంది. మాట్లాడవలసి వచ్చింది. ఏమంటారు? ఎందుకంటే ఎప్పుడైతే మీరు అది పట్టుకున్నారో ఇంకా మీరు కరెక్ట్ గానే ఉంటారు. అంటే అది ఇప్పుడు చెప్పండి. అవునమ్మా. అవునమ్మా. అంటే అంటే అది మీరనే కాదు, ఎవరైనా. ఆ చూసుకోవడం అనేది తెలుస్తుందమ్మా, ఎక్కడెక్కడ అది కరెక్ట్ గా లేదు. ఉమ్, అది అది దాన్ని అండర్స్టాండ్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే
ఆ స్థితి అనే దాంట్లో మార్పు అనేది కలుగుతుందమ్మా. ఇంకా అది యాక్టివిటీస్ లో చేంజ్ అనేది అర్థం అవుతుంది. అదే అతను అంటున్నారు. ఇదంతా మనం గమనిస్తే అందులో చేంజ్ వచ్చేస్తుంది. ఇప్పుడు రాంగ్ రూట్ లో వెళ్ళారని తెలియగానే మీ రూట్ అవును. మార్చేస్తారు మోటార్ సైకిల్ మీద వెళ్తున్నప్పుడు. ఆ తెలియడమే యాక్షన్. అవునమ్మా, కరెక్ట్ అమ్మా. ఆ విధంగా నమస్కారం మన అమ్మా. చెప్పండి. లేదా మీరు చెప్పండి అమ్మా, చెప్పండి. మన జీవితంలో మనం చేస్తున్న పనులన్నీ లోతు లేకుండా ఉన్నాయన్న సంగతి లోతు లేని వ్యక్తికి తెలియదు. ఆయన చాలా డిస్టర్బింగ్ గా ఉందండి, నాకేమో నేను బాగానే ఉన్నాను, నేనేమో డెడికేటెడ్ గా చేస్తున్నాను, ఇదే డిస్టర్బింగ్ గా ఉంది, ఇంతకు ముందు నేను కొంచెం డిస్టర్బ్డ్ గా ఉంటే ఇప్పుడు ఎక్కువ డిస్టర్బ్ అయిపోయాను. ఎందుకు డిస్టర్బ్ అయిపోయాడు? తను ఏదో గొప్ప పని చేస్తున్నాడు అని భావనలో ఫీల్ అయ్యాడు. కానీ అది కాదని తెలిసిపోతూ ఉంటే ఆయనకు డిస్టర్బెన్స్ ఎక్కువైపోయింది. మనం కూడా అంతే. మనం చేసే ప్రతి పనికి పెద్ద పెద్ద ముసుగులు వేసుకుంటాం, గొప్ప గొప్ప కార్యాలని. అర్థమైందా? అంటే ఇదేనే కాదు, అందరూ ఇలాగా అది గొప్ప కార్యం అని మనం ఫీల్ అయ్యి దానికి ఒక తృప్తి పడిపోతాం, సెల్ఫ్ గ్రాటిఫికేషన్. అది గొప్ప కార్యం అనేది అది కూడా మన సెల్ఫ్ ప్రొజెక్టెడే, మనలోంచి మనం అనుకుంటున్నవే. అంటే ఈ టాపిక్ ఎందుకు మనకు అలా అని, ఏ టాపిక్ అయినా కృష్ణమూర్తి గారిది ఉంటుందంటే, మనం యూజువల్ గా చేస్తున్న పనులలో లోతులు చూపిస్తున్నారు. ఆ లోతులన్నీ మనం ప్రాపంచిక ఐడియాస్, షాలో మైండ్ అని ఎందుకన్నారు? మనం లోతుకి చూసుకుంటే మనం ఏంటో, ఈ బాడీ నేను కానన్న ఐడెంటిఫికేషన్ పోతుంది. ఆ లోతుకు చూసుకుంటే మనం చేసే పని, ఇప్పుడు దివ్యజ్ఞాన సమాజంలో అంటే మానవ పురోభివృద్ధి యొక్కయు పరిపక్వత యొక్కయు ఆదర్శములు అట నిరంతర దృష్టి అన్నారు. అప్పుడు మన నిరంతరం అటే ఉంటుంది మన దృష్టి. అంటే ప్రతి పని, మనం మాట్లాడే మాట, చేసే పని, అది మానవ పురోభివృద్ధి పురోభివృద్ధి ఏమిటి? ఆ ప- ఆ ఆ అసలైన సత్యమే పురోభివృద్ధి. అటువైపు తీసుకెళ్తుందా లేదా? అలా తీసుకెళ్ళటం లేదు అంటే అది ఆల్రెడీ స్టూపిడ్ యాక్షన్. అలా మనం చూసుకోవాలి. మన యాక్షన్ ని స్టూపిడ్ అనడానికి మనకి నచ్చదు, బికాస్ మనం దానికి మంచి అందమైన బంగారంతో ఉన్న ముసుగులు వేసేస్తాం, అది చాలా గొప్పదని. కానీ మనం చేసే పనులన్నీ ఆల్మోస్ట్ స్టూపిడ్ గానే ఉంటాయి. ఇంకెవరైనా ఏమైనా ప్రశ్న అడుగుతారా? మణికుమారి గారు, మీకు అర్థమైందా? అర్థమైందండి. ఉమ్. బాగుంది. అంటే లోతు లేకుండానే చేస్తున్నామండి. ఏ పని చేసినా బయట ప్రపంచం మీద లోతు లేకుండానే చేసుకుంటూ వెళ్తున్నాం. లోతుగా ఏ పని చేసినా లోతుగా చూసుకుంటూ చేస్తే మనకు అర్థమైపోతుందండి. ఉమ్. ఆ, చాలా బాగుందండి ఈరోజు. అవునండి. ఇంకెవరికైనా అర్థమైందండి. డౌట్స్ ఉంటే అడగండి. ఎందుకు లోతు లేనివి అన్నది అందరికీ అర్థమైందా? ఈశ్వర్ గారు, మీకు అర్థమైందా? అవునమ్మా, అర్థమైందమ్మా. అంటే గందరగోళంలోకి వెళ్ళిపోయేటప్పుడు మనం గందరగోళంలోకి ఎందుకు వెళ్ళిపోతున్నాం ఏంటి అనేది అవగాహన ఒకసారి మీ చెందితే పదం అప్పుడు అర్థం కాలేదు, ఏంటండి? గందరగోళంలోకి వెళ్ళిపోతున్నాం, మనసు గందరగోళం. గజిబిజిలోకి వెళ్ళిపోతున్నప్పుడు ఆ గజిబిజిలోకి ఎందుకు వెళ్ళిపోతుంది అనేది అవగాహన చేసుకుంటే అసలైన సత్యం అంటే ఏంటనేది అర్థమవుతుంటదమ్మా. ఎందుకు వెళ్ళిపోతున్నాం అని కాదు, వెళ్ళిపోవడాన్ని చూడగలగాలి. ఎప్పుడు వెళ్ళిపోతూనే ఉంటాం, ఈ గందరగోళం నుంచి ఇంకో అవును, గందరగోళానికి వెళ్తాం అవునవును, కదా. అవును, ఏదో ఉన్నత కార్యం అని నేను చేస్తున్నది ఏమిటి అని అవగాహన చేసుకుంటే అందులోంచి బయటపడతాం. అవును. వసంతలత, ఇప్పుడు అర్థమైందా నీకు?
అర్థమైంది. అయితే ఇంకెవరికి అర్థం కాలేదు. జనార్దన్ గారు మీకు అర్థమైందా? మేడం గారు అర్థమైందండి. ఓకే. సూర్యావతి గారు, సూర్యావతి గారు అన్మ్యూట్ చేసుకోవట్లేదు. ఓకే. అయితే ఆ విషయం అదే అన్నమాట. మనం ఎప్పుడు కూడా మన పర్పస్, మన లక్ష్యాలన్నీ కూడా లోతు లేకుండానే ఉంటాయనేది, మనకు ఆ లోతు ఏమిటి అన్న దానికి ఇప్పుడు అర్థం అవ్వాలి. అదే అప్పుడు మనకు తెలుస్తుంది మనం చేసే మహత్తర పనులన్నీ కూడా లోతు లేనివి, స్టూపిడ్ యాక్షన్సే. ఓకే అండి, అందరికీ అర్థమైతే నేను ముగించేస్తున్నాను. అందరికీ నమస్కారం.